ఫెయిర్ గా అని కాదు, డస్కీ అని కాదు, టాలెంట్ ఇంపార్టెంట్. మనం రోడ్ సైడ్ లో చూస్తే వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఈ స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యింది అది అని. అలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ ముఖ్యమా లేకపోతే కమిట్మెంట్ ఉంటుంది? కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే తెలియాలి. ఇన్కేస్ అది అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రం ఆ వేలోనే వెళ్ళాల్సి అయిపోయిందంటే ఈ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ డబ్బులు వస్తే చాలు, టాలెంట్ ఉన్నా లేకపోయినా ఎవరిని పడితే వాళ్ళని ఎక్కిచ్చేస్తున్నారు. చాలా మంది చెప్తారు వాళ్ళు మనీ ఇచ్చారు కాబట్టి విన్ అయ్యారు. ఈవెన్ వీటిలో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయంట. మరి ఇలాంటి వాటికి కమిట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ర్యాంప్ వాక్ కి ఉన్నాయి. నాకు ఇంకో ఫ్రెండ్ ద్వారా ఒకసారి వచ్చింది. నేను స్టూడెంట్ కి బయట అంటారు కదా అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారని, నిజమంటారా? ప్రతి చోట జరుగుతుంది అది. అసలు మీకు ఒక అబ్బాయి నచ్చాలంటే ఎలాంటి ఫీచర్స్ ఉండాలి? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను అన్నిట్లో ఉంటది, ఎందులో లేదో మనం ఇప్పుడు ఎత్తుక్కోవాలి కనుక్కొని. షీ ఈజ్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ షెర్నీ గారు. చెప్పట్లు. హాయ్ అండి. హాయ్. మీరు ఇంత గొప్ప స్థాయిలో కూడా ఇంత సింప్లిసిటీ ఎలాగా? కష్టంతో పైకి వచ్చాం కాబట్టి సింపుల్ గా ఉండాలి అని చెప్పి అట్లానే ఉంటున్నా. మీరు చాలా మంది అంటే నార్మల్ అమ్మాయిలకి అవకాశాలు ఇచ్చి మోడలింగ్ లో హెల్ప్ చేస్తూ ఉంటారు. బేసిక్ గా కాంపిటీషన్ పాలిటిక్స్ ఉంటాయి కదా ఇందులో కూడా. చాలా. మీరు ఫేస్ చేశారా స్టార్టింగ్ స్టేజ్ లో అవన్నీ? చాలా ఫేస్ చేశాను. లైక్ విన్ అయిన తర్వాతనే తొక్కేయడానికి ట్రై చేయడం, తినకి ఇలా ఛాన్సెస్ ఇప్పకూడదు అని చెప్పేసి చాలానే జరిగినాయి. పాలిటిక్స్ చాలా జరుగుతాయి కామన్ గా ప్రతి ఫీల్డ్ లో అనేది మనకు జరుగుతూ ఉంటది. ఈవెన్ మోడలింగ్ ఫీల్డ్ లో కూడా నేను ఫేస్ చేశాను అది. అంటే చాలా మంది అమ్మాయిలకి టీనేజ్ లోనే మోడల్ అవ్వాలి అని ఉంటది. అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏంటి ప్రాసెస్? ప్రాసెస్ ఏంటి అని అంటే ఒక పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ కానీ ఒకవేళ తనకి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా కూడా రావాలన్నా కూడా బయట ఏదన్నా ఫోటోషూట్ చేయించుకొని ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకొని ఏజెన్సీని అయితే అప్రోచ్ అవ్వాలి. వితౌట్ ఏజెన్సీ అయితే ఏది రాదు. ఏజెన్సీ త్రూ ఏంటంటే కాస్టింగ్ అనేది ఉంటది మనకి. కాస్టింగ్ త్రూ మూవీస్ కానీ ఇంకా బ్రాండ్ షూట్స్ కానీ అకాడమీస్ కానీ వాళ్ళ త్రూ అనేది తీసుకొని వెళ్తారు. ఏజెన్సీని అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్ గా అనేది చాలా కష్టం ఫ్రెషర్ కి. సో ఏజెన్సీని అప్రోచ్ అయితే బెటర్. అది కూడా విత్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నార్మల్ మనం ఫోన్ లో దిగిన పిక్స్ తో అయితే అది వర్కౌట్ అవ్వదు. పోర్ట్ఫోలియో వల్ల ఏంటంటే ఆ ఫీచర్స్ ఏంటి, వీళ్ళు ఎంత వరకు యూజ్ అవుతారు అని మనకి దాంట్లో తెలిసిపోతాయి పోల్ రేట్స్ వల్ల. ఇప్పుడు నార్మల్ గా స్కూల్లో చిన్న చిన్న కాంపిటీషన్లకే పెద్ద ఎక్కువ పాలిటిక్స్ ఉంటాయి, అందులోనే కొట్టుకొని తిట్టుకొని పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. మీరు అసలు మిస్ ఆంధ్ర అయ్యారంటే ఎన్నో చూసుంటారు. ఈవెన్ ఇంట్లో కూడా ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అని అంటే ఆడపిల్లని ఎప్పుడు పెళ్లి చేసేయాలి, పంపించేయాలి, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీతోనే ఉంటారు ఫ్యామిలీ అన్నాక. సో నేనేంటంటే కొంచెము లేదు, నేను డిఫరెంట్ గా ఉన్నాను, నేను ఇది కాదు అని చెప్పేసి ఇంట్లో సపోర్ట్ లేకపోయినా కూడా మా సిస్టర్ నాకు సపోర్ట్ చేసింది. మా చెల్లి కొంచెం తను ఎడ్యుకేటెడ్ కాబట్టి తను కొంచెం ఇంట్లో చెప్తూ కొంచెం ప్రోత్సహిస్తూ వస్తే నేను అలా 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 స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ వచ్చాను. మిస్ ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ టైటిల్ విన్నర్ వచ్చింది. దాని వల్ల అయితే నేను కొంచెం ఎక్కువ రికగ్నైజ్ అయ్యా. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంటంటే నాకు బ్రాండ్స్ రావడము, కొన్ని జ్యువెలరీ లాంచెస్ కి వెళ్ళడము, హై లైఫ్ ఎగ్జిబిషన్ ఇలాంటి వాటికి ఓపెనింగ్స్ కి వెళ్ళడం, అట్లా మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అట్లా నేను అంటే నేను ఒక మోడల్ గానే రావాలనుకున్నాను. నేను ఒక ఏజెన్సీ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పటికి దాదాపు ఒక 100+ మోడల్స్ కి మనము వర్క్ కూడా ఇస్తున్నాము. ఈ రోజు కూడా ఒక 3 మెంబర్స్ వెళ్ళారు, నిన్న ఒక 3 మెంబర్స్. అట్లా రేపు 12 and 13th దాదాపు 58 మోడల్స్ వెళ్తున్నారు పర్ 2 days కి. అంటే డేకి వచ్చేసి 29 మోడల్స్ నేను పంపగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి పేడ్ ఆపర్చునిటీ నేనే మొత్తం ఫాలో అప్ చేస్తాను, చేసి అందరినీ పంపిస్తున్నాను. ఫ్రెషర్స్ ని బయట నుంచి తీసుకొని వచ్చి ఇలా కాదు ఇలాగా అని చెప్పేసి చాలా వరకు మనం ఏంటంటే చాలా మంది మనమే ఎక్కువ కనిపించాలి, మనమే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం ఏంటంటే మనమే ప్రోత్సహిస్తున్నాం కదా, రేపేంటి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చిన వెంటనే ఏంటంటే నేనే తోపు అన్నట్టు కూడా ఫీల్ అవుతారు. సో దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళు మర్చిపోతారు. దాన్ని మాత్రం మీరు ఫేస్ చేశారు ఎప్పుడైనా అలాంటిది? చాలా ఫేస్ చేశా. నేను ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళే చాలా మంది చేశారు అట్లా కూడా. ఇంకా ఓవర్కమ్ చేయాలి, ఇంకా అట్లనే మనుషులందరూ ఇంకా అట్లనే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా చాలా మందిని అట్లనే. చాలా మంది అంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి ఏం తెలియక ఎక్కడెక్కడో మనీ ఎక్కువ కట్టేసి మోడలింగ్ అంటే మోసాలు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్? ఎలాంటివి అంటే లైక్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలోనే అన్ని వచ్చేస్తున్నాయి. జెన్యూన్ గా రివ్యూస్ చూసి అది కరెక్ట్ గా వాళ్ళు చేస్తున్నారా లేదా,
వీళ్ళు నిజంగానే ఆపర్చునిటీస్ ఇస్తున్నారా లేదా అని తరువుగా 4-5 కనుక్కొని జాయిన్ అయితే బెటర్. లేకపోతే ఏంటంటే మోసపోవడమే. ఇప్పుడు చాలా మంది రిజిస్ట్రేషన్ ఫీ కట్టండి, 2K 3K కట్టండి, ఉంటుంది. మా దగ్గర మోడల్స్ ఉన్నారని పాత వీడియోస్ అన్ని పంపిస్తా ఉంటారు. అలా మీకు ఎప్పుడైనా ఫేక్ వచ్చాయా? ఫేక్ వస్తాయిగా. మనీ కట్టండి, మేము బ్రాండ్స్ మీకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు టాలెంట్ చూసి తీసుకోవాలి. మనీ అనేది ఎందుకు కట్టాలి? టాలెంట్ చూసి మీరు ఎదురు మాకు ఇవ్వాల్సింది మేము ఎందుకు కట్టాలని చెప్పి చాలా సార్లు నేను క్వశ్చన్ చేశాను. సో అలాంటివి అయితే నేను నమ్మొద్దంట. ఎందుకంటే ఈవెన్ మన ఏజెన్సీలో కూడా 1 రూపీ కూడా ఎవరితో కట్టించుకోవట్లా. మనమే వాళ్ళని పంపించి మనం ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళకి పేమెంట్ కూడా ఇస్తున్నాము. ఇవి నిజమైన ప్లాట్ఫామ్స్. ఎందుకంటే వాళ్ళ కష్టం చూసి మనం ఆపర్చునిటీ అనేది ఇప్పిస్తున్నాము. ఆ ఆపర్చునిటీకి మళ్ళీ మనం పేమెంట్ ఇస్తున్నాము. మంత్లీ శాలరీ లాగా మనం మోడల్స్ ని పంపిస్తున్నాం. సో ఎవరైతే పేమెంట్ ఎదురు కట్టించుకొని మేము షూట్స్ ఇస్తాం రండి అని అంటే అది మాత్రం నమ్మొద్దనే చెప్తా. ఇప్పుడు మీరు ఎందుకు మూవీస్ లో వాటిలో చేయట్లా? అంటే వచ్చినాయి ఎక్కువ కమిట్మెంట్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో మంచి క్యారెక్టర్ కావాలంటే కమిట్మెంట్ లేనిది అవ్వదు. సో ఇంకా అవన్నీ మనకు వర్కౌట్ అవుతుంది. బేసిక్ గా మనం చిన్నప్పుడు వింటూ ఉంటాం, కమిట్మెంట్స్ ఇస్తేనే ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి. అవి నిజమే అంటారా? నిజమేనా? మంచి క్యారెక్టర్ రావాలి అని అంటే మాత్రం చేయాలి. లేకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ చేసి ఎక్స్పీరియన్స్ పెంచుకొని కొన్ని కాంటాక్ట్స్ గ్యాదర్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది. కానీ అన్నిట్లో కాదు. దానికోసం అయితే ఎంత టాలెంట్ ఉన్నా కూడా రాదు. వెయిట్ చేయాల్సిందే. వితౌట్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలి. లేకపోతే ఒక సాధారణమైన అమ్మాయికి అయితే అవ్వదు అది. ఇప్పుడు మీరు మోడల్ ని పంపించేటప్పుడు కూడా వెళ్ళి వచ్చే వరకు ఫాలో అప్ చేసుకుంటానే ఉంటారు కదా? డెఫినెట్ గా. ఇప్పుడు ఎప్పుడైనా పేమెంట్స్ ఇష్యూ అలా వచ్చాయా? పేమెంట్స్ ఇష్యూ అంటే మోడల్ టైం కి రాకపోయినా, లేకపోతే అక్కడ బిహేవియర్ బాగోపోయినా అట్లా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు పేమెంట్స్ కట్ చేయడం గానీ, లేకపోతే మోడల్ ని ఆపేమనడం గానీ అట్లాంటివి జరుగుతాయి. అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ టైం కి మోడల్ రాకపోయినా ఒక 1 hour లేట్ వచ్చిందంటే కూడా వీళ్ళ కోపం వచ్చింది అనుకోండి, నేను మధ్యలో ఇరుక్కుపోతా. ఎందుకంటే కమ్యూనికేట్ చేసేది మొత్తం ఏజెన్సీ అన్నమాట. సో ఎవరైతే కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళే అంటారు, థర్డ్ పర్సన్ అనరు కదా మోడల్ ని. ఇప్పుడు నేను ప్రెజర్ తీసుకుంటాను మొత్తం. సో నేను ముందే ఇప్పుడు మోడల్ 9కి వెళ్ళాలంటే నేను 8 నుంచే వాళ్ళు లెగిచారా, వెళ్తున్నారా, స్టార్ట్ అవ్వండి, ఇంకా అలా ఫాలోఅప్ చేసుకుంటానే ఉంటా. ఇంకా నా లైఫ్ లో అదొక పార్ట్ అయిపోయింది. అంటే నా కెరియర్ నేను ఒక మోడల్ గా నేను రావాలి, నేను సోషల్ మీడియా త్రూ కొంచెం ఫేమ్ అవ్వాలని చెప్పి నేను వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైపోయిందంటే ఇంకో 4 నేను లైఫ్ ప్రొవైడ్ చేసే దానిలాగా అయిపోయి నా కెరియర్ నేను పక్కన పెట్టేశా. మీరు ఇప్పుడు అందరినీ ఫాలోఅప్ చేసుకుని అందరికి ఛాన్సెస్ ఇస్తున్నారు. అవును, ఈ దారి ఎలా వెళ్ళారని మీరు చూపిస్తున్నాను. అంటే నా దారి నేను మర్చిపోయి ఒకరికి ఇంకో దారి వేస్తున్నాను అనమాట. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఏమైనా ట్రై చేస్తున్నారా మీరు? ఇంటర్నేషనల్ గా కాదు కానీ మూవీస్ కే ట్రై చేస్తున్నాను. ఒక మూవీకి అయితే సైన్ చేశాను. మంచి క్యారెక్టర్ వితౌట్ కమిట్మెంట్ వచ్చింది. అది నేను ఆల్రెడీ కొంచెం కంప్లీట్ చేశాను. సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే దాని త్రూ ఇంకేమైనా ట్రై చేయాలనుకుంటున్నా. అంటే మీకు ఎవరైనా అబద్ధాలు చెప్పి మీ దగ్గర పేమెంట్స్ తీసుకోవడాలు ఎప్పుడేం జరిగిందా? అబద్ధాలని కాదు, నటిస్తారు. ఈ ఫీల్డ్ ఏంటంటే నటనే. ఫస్ట్ ఆపర్చునిటీస్ వచ్చేంత వరకు ఒక ఫేస్ ఉంటది, తర్వాత ఏంటంటే ఇంకొక ఫేస్ అన్నమాట. అయిపోయింది ఇంకా అవసరం తీరిపోయినాక ఇంకొకలాగా అయిపోతున్నారు మనుషులందరూ. అట్లనే ఉన్నారు. డబ్బుకి వాల్యూ ఓకే, నేను కాదనట్లా, మనీ ఇంపార్టెంటే. ఇప్పుడు ఈవెన్ కూడా మా ఇంట్లో కూడా ఎందుకు నీకు ఈ ఫీల్డ్ అని చెప్పి చాలా చీప్ గా చూసారు నన్ను. తర్వాత నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసి నేను టైం టు టైం వెళ్ళి అప్డేట్స్ ఇస్తూ నేను మంచిగా ఉన్నాను, మంచిగానే చేస్తున్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని నేను చూపించాను కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అండ్ నేను కూడా సమ్ అమౌంట్ నేను పక్కన పెట్టి వాళ్ళకి చూపిస్తున్నాను, ఓకే సంపాదించుకుంటుంది బానే ఉంది ఏ ఫీల్డ్ అయినా కూడా అని చెప్పి మన పేరెంట్స్ కి చూపించుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా ధైర్యంగా పంపిస్తారు. సో అది కాకుండా ఏంటంటే తప్పుడు దారిలో కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది నాకే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా కాస్టింగ్ లోనే ఒక అమ్మాయికి మూవీ ఆఫర్ వచ్చింది. సో నేను మొత్తం ఫాలోఅప్ చేసాం. అది మీడియేషన్ త్రూ జరిగింది అనమాట. తను వెళ్ళింది, అక్కడ ఏం జరిగిందో తెలీదు, కమిట్మెంట్ అయిపోయిందంట, మనకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది. అమ్మాయి తనకు అసలు ఏం తెలియదు, జస్ట్ ఫ్రెషర్, కానీ సెలెక్ట్ అయింది. మంచి క్యారెక్టరే వచ్చింది అమ్మాయికి, బికాస్ ఆఫ్ ఆడిషన్స్ వచ్చింది. కానీ అక్కడ డైరెక్ట్ కాంటాక్ట్స్ అయిపోయి అమ్మాయి ఏదో లైఫ్ స్పాయిల్ చేసుకుంది. ఇంకా మనం ఏంటంటే కొంచెం వరకే చెప్తాం. ఇంకా వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఎలా తయారవుతారు ఏంటన్నది మనం వదిలేస్తాము. ఇంకా మేము వదిలేస్తాం అలాంటి వాళ్ళని, మనం ఏం చేయలేం. ఎంత పట్టుకుని ఏంటంటే మనం పేరెంట్స్ కాదు కదా, మనం చెప్పేది కొంతవరకే వాళ్ళు వింటారు, రిమైనింగ్ వాళ్ళు వినరు. ఇంక మనము వదిలేసాం. అట్లా చాలా మంది చేస్తూ ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.